హీరో విజయ్ దేవరకొండ హీరోయిన్ రష్మిక మందాన నిశ్చితార్థం శుక్రవారం నిరాడంబరంగా జరిగింది. హైదరాబాద్ లోని విజయ్ దేవరకొండ నివాసంలో ఉదయం 11 గంటలకు వీరి ఎంగేజ్మెంట్ అయింది. ఇరు కుటుంబ సభ్యులు అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ విషయాన్ని వారి సన్నిహితులు స్వయంగా ప్రకటించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో వివాహానికి ముహూర్తం కుదిరినట్లు తెలుస్తుంది. వీరి తొలిసారి జంటగా నటించిన సినిమా గీతా గోవిందం. ఈ మూవీతోనే వారిద్దరి మధ్య ప్రేమ మొదలైనట్లు తెలుస్తుంది. అయితే దీనిపై ఇటు విజయ్ కానీ అటు రష్మిక కానీ ఎప్పుడూ స్పందించలేదు. కానీ వెకేషన్ కోసం విదేశాలకు వెళ్లేటప్పుడు వచ్చేటప్పుడు మాత్రం ఎయిర్పోర్ట్ లో ఫోటోగ్రాఫర్ల కంటపడేవారు. వీరి నిశ్చితార్థంపై గతంలోనూ పలు వార్తలొచ్చినప్పటికీ అన్ని వదంతులుగా మిగిలిపోయాయి. అయితే శుక్రవారం ఎలాంటి హంగు ఆర్భాటం లేకుండా విజయ్ రష్మిక నిశ్చితార్థం చేసుకున్నారు. హీరో విజయ్ దేవరకొండ హీరోయిన్ రష్మిక మందాన నిశ్చితార్థం శుక్రవారం నిరాడంబరంగా జరిగింది. హైదరాబాద్ లోని విజయ్ దేవరకొండ నివాసంలో ఉదయం 11 గంటలకు వీరి ఎంగేజ్మెంట్ అయింది. ఇరు కుటుంబ సభ్యులు అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ విషయాన్ని వారి సన్నిహితులు స్వయంగా ప్రకటించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో వివాహానికి ముహూర్తం కుదిరినట్లు తెలుస్తుంది. వీరి తొలిసారి జంటగా నటించిన సినిమా గీతా గోవిందం. ఈ మూవీతోనే వారిద్దరి మధ్య ప్రేమ మొదలైనట్లు తెలుస్తుంది. అయితే దీనిపై ఇటు విజయ్ కానీ అటు రష్మిక కానీ ఎప్పుడూ స్పందించలేదు. కానీ వెకేషన్ కోసం విదేశాలకు వెళ్లేటప్పుడు వచ్చేటప్పుడు మాత్రం ఎయిర్పోర్ట్ లో ఫోటోగ్రాఫర్ల కంటే పడేవారు. వీరి నిశ్చితార్థంపై గతంలోనూ పలు వార్తలొచ్చినప్పటికీ అవి వదంతులుగా మిగిలిపోయాయి. అయితే శుక్రవారం ఎలాంటి హంగు ఆర్భాటం లేకుండా విజయ్ రష్మిక నిశ్చితార్థం చేసుకున్నారు. ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఫిలిం కరెస్పాండెంట్ వినోద్ అందిస్తారు. ఎస్ వినోద్. ఎస్ వినోద్, కంటిన్యూ. ఎస్ సార్. అనుష, మొత్తానికి విజయ్ దేవరకొండ, సెన్సేషన్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ, అలాగే హీరోయిన్ రష్మిక ఎంగేజ్మెంట్ నిన్న ఉదయం అయితే జరిగింది. అతి కొద్ది మంది అంటే బంధువులు మరియు విజయ్ దేవరకొండ పర్సనల్ ఉన్నటువంటి ఒక 2-3 స్నేహితులు, అలాగే రష్మికకు సంబంధించినటువంటి ఒక 2-3 బంధువులు, దాదాపు 20 మంది సమక్షంలోనే ఈ ఎంగేజ్మెంట్ అయితే జరిగింది. అతి సీక్రెట్ గా కూడా జరిగింది. టాలీవుడ్ లో కొన్నేళ్ల నుంచి విజయ్ దేవరకొండ మరియు ఇటు రష్మిక మందన్న ప్రేమలో ఉన్నారంటూ కూడా గత కొన్ని రోజుల నుంచి అయితే పుకార్లు షేకాలు. మొత్తానికి అయితే వీళ్ళు పెళ్లిపీటలు ఎక్కిపోతున్నారంటూ కూడా ఏదో ఒక సందర్భంలో ప్రచారం జరుగుతూనే ఉంది. ఇటు రూమర్లను ఇటు విజయ్ దేవరకొండ గాని రష్మిక గాని అఫీషియల్ గా ఎక్కడ ఖండించలేకపోయినా కూడా మొత్తానికి ప్రేమలో ఉన్నామంటూ పెళ్లి చేసుకుంటామంటూ కూడా కన్ఫర్మ్ చేయలేదు. సో ఇన్నాళ్ళు గాసిప్స్ గా చెప్పుకుంటూ వచ్చినటువంటి ఈ ప్రచారం నిజమైనట్లు తెలుస్తోంది. విజయ్ దేవరకొండ రష్మిక మందన్న నిశ్చితార్థం నిన్న జరిగిపోయిందని విజయ్ దేవరకొండ ఇంట్లో కొద్ది మంది సన్నిహితుల సమావేశంలో సింపుల్ గా ఈ వేడుక జరిగిందని సోషల్ మీడియా కూడా ఎక్కువస్తుంది. చాలా సీక్రెట్ గా ఇటు మీడియా తెలుస్తుంది. సినిమా రంగానికి సన్నిహితంగా మెలిగేటువంటి కొందరు పిఆర్ఓలు కూడా తమ ఎక్స్ పేజీల్లో రష్మిక మందన్న ఫోటోలను కొన్నింటిని పోస్ట్ చేసి కంగ్రాట్స్ చెబుతున్నారు. ఇటు విజయ్ దేవరకొండ ఇల్లు ఎలా ఉంటుందో సోషల్ మీడియాను ఫాలో అయ్యే చాలా మందికి తెలుసు. అటు రష్మిక తాజా ఫోటోలను గమనిస్తే విజయ్ దేవరకొండ ఇంట్లో నుదుటిన కుంకుమ బొట్టుతో రష్మిక మందన కనిపించింది. హిందూ సాంప్రదాయం ప్రకారం విజయ్ రష్మిక నిశ్చితార్థం జరిగిందంటూ కూడా నెట్టింట్లో టాక్ అవుతుంది. అయితే ఇటు విజయ్ రష్మిక ప్రేమాన్ని గురించి ఎప్పటి నుంచో సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. విజయ్ సినిమా ఏదైనా విడుదలైనప్పుడు కూడా రష్మిక చేసే ట్వీట్లు, ఇన్స్టాలో పెట్టే పోస్టులు ఇద్దరు ప్రేమ బంధాన్ని చెప్పకనే చెబుతుంటాయి. ఇద్దరు చూడచక్కనైన జంట అని అందరికీ తెలుసు. అయితే ఇద్దరు పెళ్లి చేసుకుంటే నెగిటివిటీ రావడానికి ఎలాంటి అవకాశం లేదు. సో అలాంటప్పుడు నిశ్చితార్థం జరిగిందనే విషయం బయటకి చెప్పడానికి ఇటు రష్మిక విజయ్ ఎందుకు వెనుక అడుగు వేశారో అర్థం కాని పరిస్థితి అయితే ఇటు అభిమానుల్లో అవ్వచ్చు, అలాగే కొంతమందిలో ఈ అర్థం కాని పరిస్థితి అయితే మెలుకుంది. ఏదేమైనా విజయ్ దేవరకొండ రష్మిక నిశ్చితార్థం వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్ అయిపోయింది. ఎక్స్ లో అయితే విజయ్ దేవరకొండ రష్మిక మందన హ్యాష్ ట్యాగ్స్ ట్రెండ్ కావడం చూస్తుంటే ఈ ఇద్దరి పెళ్లి ముచ్చట ఎంత హాట్ టాపిక్ అయిందో తెలుస్తుంది. 2026 ఫిబ్రవరిలో
రష్మిక విజయ్ దేవరకొండ పెళ్లి ఉంటుందని విజయ్ సన్నిహితులు అయితే చెప్తున్నారు. సో మొత్తానికి అనుష వీళ్ళిద్దరు కాంబినేషన్ చూస్తున్నట్టయితే ఇంతకుముందు గీతా గోవిందం అలాగే డియర్ కామ్రేడ్ ఈ రెండు సినిమాల్లో ముఖ్యంగా గీతా గోవిందం ఈ ఇద్దరి కాంబినేషన్ ఒక సెన్సేషన్ బ్లాక్ బస్టర్ అయింది. సో అక్కడితో వీళ్ళ ఫ్రెండ్షిప్ అవ్వచ్చు, ఇద్దరి మధ్యలో ఒక ప్రేమ అక్కడ నుంచి స్టార్ట్ అయిన ఈ జర్నీ. దాని తర్వాత డియర్ కామ్రేడ్ సినిమా అలాగే రెండు సినిమాలు ఇద్దరు కాంబినేషన్ వచ్చి దాని తర్వాత ఎప్పుడు ఎలాంటి సినిమా అంటే విజయ్ దేవరకొండకు సంబంధించి ఎలాంటి సినిమా ఉన్నా దానికి సంబంధించిన ప్రమోషనల్ అప్డేట్స్ లో కూడా రష్మిక తను సోషల్ మీడియా వేదికగా విషెస్ చేస్తూ ఉంటుంది. సో ఇద్దరి మధ్యలో వీళ్ళ ప్రేమ అప్పటి నుంచి స్టార్ట్ అయ్యి దాదాపు ఈ 7-8 సంవత్సరాల నుంచి కూడా ఇద్దరి మధ్యలో ప్రేమ ఉంది. మొత్తానికి ఇరువురు అంటే ఈ రెండు కుటుంబాలు కూడా గత కొన్ని రోజులుగా పరస్పర అంగీకారంతో ఇటు విజయ్ ఫ్యామిలీ అవ్వచ్చు, రష్మికకు సంబంధించిన ఫ్యామిలీ అవ్వచ్చు, మొత్తానికి ఎంగేజ్మెంట్ నేను జరిగి దాదాపు ఉదయం 11 గంటల సుమారు జరిగిన ఎంగేజ్మెంట్ దాదాపు సాయంత్రానికి మొత్తం సోషల్ మీడియా వేదికగా కూడా కోసింది. మొత్తానికి రానున్నంటే ఈ ఫిబ్రవరి 2026 ఫిబ్రవరిలో కూడా పెళ్లికి సిద్ధమైనట్టు తెలుస్తుంది అనుష. రైట్ వినోద్, థ్యాంక్ యూ.